హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సహాషన్ ఇస్ మీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మల్టీ పిండి చపాతీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటే 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ జొన్న పిండి వేసుకోవాలండి. వీటిలో జీలకర్ర, ఉప్పు, కారం, చిటికెడు పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 30 మినిట్స్ నానబెట్టాలండి. ఇట్లా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే చపాతీలో చాలా సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ 30 మినిట్స్ పిండి నానబెట్టిన తర్వాత ఇట్లా చపాతీలుగా కాల్చుకొని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఉప్పు, కారం వేసాను కాబట్టి ఇవి తినడానికి ఉట్టివే బాగుంటాయి. దీనిలో కారం, నెయ్యి వేసుకున్న ఇంకా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.